అల్లరి నరేష్ పేరు వినగానే ప్రేక్షకుల పెదాలు అప్రయత్నంగా విచ్చుకుంటాయి. అతని కామెడీ టైమింగ్ అలాంటిది మరి. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాకి వెళ్తే కామెడీతోనే కడుపు నింపేస్తాడనే పేరుండేది. అప్పట్లో మినిమం గ్యారంటీ హీరోగా సాగారు నరేష్. అలా 13 ఏళ్లలోనే 50 సినిమాలు పూర్తి చేసుకుని తన తరం హీరోల్లో స్పీడున్నోడుగా నిలిచారు నరేష్. కామెడీతో కబడ్డీ ఆడేస్తూ సాగిన నరేష్ ఈ మధ్య ట్రాక్ మార్చారు. సీరియస్ రోల్స్లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేష్. నాంది సినిమా ఆయన కెరీర్ను కొత్త మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ మలుపుతో గెలుపు చూసేందుకు తప్పిస్తున్నారు నరేష్. అల్లరి నరేష్ తండ్రి ఈవీవి సత్యనారాయణ కితకితలు పెడుతూ దర్శకునిగా జనాన్ని నవ్వించారు. ఆయన బాటలోనే పయనించి డైరెక్టర్ కావాలని తప్పించిన నరేష్ అల్లరి సినిమాతో నటునిగా మెప్పించి ఆ టైటిల్నే ఇంటి పేరుగా మార్చుకున్నారు. డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన నరేష్ అప్పట్నుంచి ఇప్పటిదాకా అధిక శాతం నవ్వించడానికే ప్రయత్నించారు. మునుపటి దూకుడు కనిపించకపోయినా ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకు వినోదం పంచే దిశగా సాగుతూనే ఉన్నారు నరేష్. ప్రస్తుతం బచ్చల మల్లి అనే సినిమాలో విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు నరేష్. మరి రాబోయే రోజుల్లో ఏ తరహా చిత్రాలతో అల్లరి నరేష్ ఆకట్టుకుంటారో చూద్దాం.